హాయ్ అండి అందరికీ. శ్రీలంకలోని కొలంబో నుండి ఈరోజు మనం క్యాండీకి వెళ్తున్నాం. ఇది కొలంబో ఫోర్ట్ అంటారు, రైల్వే స్టేషన్ పేరు కొలంబో ఫోర్ట్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకుంటాం, క్యాండీకి వెళ్ళడానికి టికెట్ తీసుకుంటాం. టోటల్గా యావరేజ్గా వచ్చేసి 3-4 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇది టికెట్ అన్నమాట. ఎలా ఉందో చూడండి, ఎంత ఓల్డ్ గా. చిన్నప్పుడు మనకి ఇచ్చేవారు టికెట్లు, ఇప్పుడు మొత్తం కూడా పేపర్ వచ్చేసింది, కానీ కార్డు టైప్ లో ఉంది టికెట్. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ లోకి మనం ఎంటర్ అయినాం. ఆ ట్రైన్ చూడొచ్చు మీరు, ఎంత బోల్డ్గా ఉందో. అది పైనుంచి నడుస్తున్నాం. మనకి ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలా. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మనకేమో అక్కడ ఉన్న లాంగ్వేజ్ సింగలే మాట్లాడతారు, అది రాదు. చూపిస్తున్నాం, అడుగుతున్నాం. ఫైనల్గా ప్లాట్ఫామ్ 2 అంటే చెప్పారు. సో దిగి వెళ్తున్నాం. హైలైట్ ఏంటంటే ఇక్కడ దిగి వెళ్ళేసరికి ఆ ట్రైన్ పోయిందండి. 8:30కి ట్రైన్ ఉంది, మార్నింగ్ 8:30 ట్రైనింగ్కి మేము వచ్చేసాం హడావుడిగా. అప్పటికే హాస్టల్ వెకేట్ చేసి, నాతో పాటు ఒక ఆయన పరిచయం అయ్యాడని చెప్పాను కదా, కేరళ ఆయన పరిచయం అయ్యాడు. అతనితో పాటు వస్తున్నాను అనమాట. సో అదో నడుస్తున్నా ఆయనే. సో ఇట్లా నడుస్తూ ఉంటే ముందుకెళ్ళేసరికి మా కళ్ళ ముందే ట్రైన్ పోయింది. అంటే మేము 10:30 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. చూడొచ్చు అక్కడున్న, నేను ఆ వ్యక్తిని అడుగుతున్నా, ప్లాట్ఫారం ఎక్కడండి, ఇదేనా అండి, ఇంకా ప్లాట్ఫారం ఎక్కడున్నదండి, కన్ఫ్యూజన్లోనే ఉన్నాం. క్యాండీకి వెళ్ళాలి. సో సేమ్ మన ట్రైన్స్ ఉన్నట్టే ఉన్నాయి. ఆయన అడ్రస్ చూపిస్తున్నాడు, అటు సైడ్ వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళండి అని. సో మేము ముందుకు వెళ్తున్నాం. చూడొచ్చు మీరు, రైల్వే స్టేషన్ చూడొచ్చు. కొంచెం క్లియర్గా ఉండదు, అడ్జస్ట్ చేసుకోండి. ఇది నార్మల్ కెమెరా, మొబైల్ కెమెరా అనమాట. సెల్ఫీ స్టిక్ కూడా వాడలేదు నేను, జస్ట్ హ్యాండ్తో అడవుల్లో తీసేసరికి క్లియర్గా లేదు. మేము ఇప్పుడు వెళ్తున్నాం కదా, వెళ్తుంటేనే ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ మా కళ్ళ ముందే వెళ్ళిపోయింది. చూడొచ్చు అందరూ హడావుడిగా ఇప్పుడే ట్రైన్ దిగారు, కొంతమంది హడావుడిగా వెళ్ళిపోతున్నారు. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ ఒక స్టేషన్ మాస్టర్ ఎవరో ఉంటే ఆయన కూడా ఒకసారి అడిగి కన్ఫర్మేషన్ చేసుకున్నాం. క్యాండీ ట్రైన్ అంటే ఆయన చెప్తున్నాడు 8:30కి అంటున్నాడు. టైం అయిపోయింది కదా, వెళ్ళిపోయింది, మీరు 10:30 వరకు వెయిట్ చేయాలి అన్నాడు. టైం 2 అవర్స్ వేస్ట్ అయిపోయింది. 10:35 అంట ట్రైన్. అంతసేపు మేము వెయిట్ చేయాలి ఇక్కడ. చూడొచ్చు రైల్వే స్టేషన్. మరలా టికెట్ కొనాలేమని డౌట్ వచ్చింది. సరిపోద్దట టికెట్. ఇక్కడ ఉండాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది ఒక్క సెకండ్ ముందేనా. విచిత్రం ఏంటంటే ప్రతి రైల్వే స్టేషన్లో ఈ శ్రీలంకలో మరి ఈ ఎక్వేరియమ్స్ ఉంటున్నాయి. చేపలు చూసారుగా, ఎక్వేరియమ్స్ ఉంటున్నాయి, ప్రతి రైల్వే స్టేషన్లో ఉంటున్నాయి. మేము క్యాండీ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఉంది, చూపిస్తాను. ఈ కేరళ పర్సన్ వాటర్ అవుతున్నాయట, బాటిల్ కొనుక్కోండి. బాటిల్ కాస్ట్ ఎంత అని మేము చూస్తే 200 రూపాయలు. అంటే వాళ్ళ కాస్ట్లో శ్రీలంకన్ రూపీస్ 200 రూపాయలు. మన కాస్ట్లో వచ్చేసి మీరు క్యాల్కులేషన్ చేసుకోండి, స్క్రీన్ మీద ఇస్తా. అక్కడ బిల్ పేమెంట్ చేశాడు. ఇంకా 2 అవర్స్ ఉందని చెప్పి బయటకు వచ్చాం. దిస్ ఈజ్ రైల్వే స్టేషన్, బయట రైల్వే స్టేషన్ బయట అన్నమాట. చూడొచ్చు ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారండి, విజిట్ చేస్తూ ఉన్నారు. బహుశా చూడొచ్చు అక్కడ డిస్ప్లే అవుతుంది ఏ ట్రైన్ ఎన్నింటికి అని చెప్పి, మన ఇండియాలలోగానే డిస్ప్లే అవుతుంది. ఇది కొలంబో రైల్వే స్టేషన్ ఫోర్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఇది బయట సైడ్ ఇలా ఉంటుంది. కార్స్, వెహికల్స్, ఆటోస్, టుక్లు అంటారు. ఇక్కడ ఆటోలున్నాయి, టుక్లు ఉన్నాయి. ఇక్కడ ఈ మొబైల్లో మా వాడు రీఛార్జ్ కావాలంటే అక్కడ రీఛార్జ్ చేయించాం బయటకు వచ్చి మనోడు. సో అక్కడ ఎదురుగా చూడొచ్చు, అది అక్కడ నుంచి రైల్వే స్టేషన్ అంత దూరం మాత్రమే. ఇప్పుడే మా ట్రైన్ వచ్చింది, మేము హడావుడి ఎక్కుతున్నాం. ఇది కూడా పోతే మళ్ళీ ఎప్పుడు ఉంది, నైట్ 9 o'clock ఉంది. ట్రైన్ ఎక్కేసాం. మనకి ఆబ్వియస్గా కిటికీ పక్కన సీట్ దొరకలే. ఎదురుగా చూడొచ్చు ఒక శ్రీలంక పర్సన్, మిగతా ఇద్దరు కూడా వాళ్ళు చెన్నై నుంచి వచ్చారట. వాళ్ళు కూడా విజిటర్సే కాబట్టి మనం రిక్వెస్ట్ చేస్తే సీట్ ఇవ్వలే. బయట వ్యూ చూడొచ్చు మీరు.
బిల్డింగ్స్ అన్నీ కూడా ఓల్డ్గా ఉన్నాయి, స్టేషన్స్ అంతా మనలాగే ఉన్నాయి, కానీ ట్రైన్స్ చాలా ఓల్డ్. షేక్ అయిపోతూ ఉంటుంది మొబైల్ మొత్తం, మీరు చూడొచ్చు. గ్రీనరీ ఎక్సలెంట్గా ఉంది కదా. ఇంకా బాగుంటుంది ముందు ముందు వచ్చే వీడియోలోనే మీరు చూస్తే బాగుంటుంది. ట్రైన్ మూవ్మెంట్ కానీ గ్రీనరీ కానీ చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ నైస్. ట్రైన్ మాత్రం చాలా ఊపేస్తూ ఉంది. ఇది చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది కదా. లోయల్లాగా అంతా కూడా శ్రీలంక మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియానే ఉంటుందండి, ఎక్కువ ట్రీస్ ఉంటాయి. ఇది ఎక్సలెంట్ వ్యూ అండి. ఇది చూస్తే మీకు చాలా ఇష్టమవుతుంది వ్యూ. ఏదో కష్టపడి బయట నుంచి తీసా డోర్ దగ్గరకు వచ్చి, మొబైల్ ఎప్పుడు పడిపోద్దో కూడా తెలియదు, అంతగానో ఊపుతుంది ట్రైన్. సో అంత గ్రీనరీగా ఉంది, మొత్తం ఆకుపచ్చగా ఉంది. మీరు ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఒక సొరంగం వస్తుంది ఇక్కడ. ఇవి చాలా ఉన్నాయి వచ్చింది చూసారా. దాదాపు ఈ సొరంగం మొత్తం కూడా ఒక 30 సెకండ్స్ వరకు ట్రైన్ దాంట్లోనే ఉంది. చీకటి అయిపోయింది మొత్తం. మీరు చూస్తే ఏం కనబడుతుంది, ఏం కనబడట్లేదు కదా. లోపలైతే లైట్లు ఉన్నాయి, బయట నుంచి కెమెరా పెట్టాను కనుక బయట చీకటిగా ఉంది, లోపల లైటింగ్ మీరు చూస్తే కనబడుతుంది అక్కడ చిన్నగా డార్క్గా. ఇప్పుడే బయటకు వస్తుంది మన ట్రైన్. మనం వచ్చాం సొరంగం నుంచి బయటకు వచ్చేసాం. ద బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. బాగుంది వ్యూ, చాలా బాగుంది. ట్రైన్ జర్నీ ఈజ్ ఆల్మోస్ట్ ఓకే, బాగుంది. మన ఇండియాలో అయితే డిఫరెంట్గా ఎక్కడ పడితే అక్కడ చెత్త అవి వస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ బాగుంది. గ్రీన్గా బాగుంది. ట్రైన్ వ్యూ కూడా చూడండి, అది క్రాస్ అవ్వడం, టర్న్ అవ్వడం చాలా బాగుంది. అసలు మొబైల్ ఎక్కడ పడిపోద్దా అనుకున్నా నేను. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన, ఒక చేతితో ఇది పట్టుకొని, ఒక చేతితో ఇది పట్టుకొని. ఇది లోపల ఆల్రెడీ నేను షార్ట్ చేశాను. మీ లోపల స్థితి ఎట్లుందో చూడొచ్చు. అంతగానో ఊగుతుంది ఆ ట్రైన్. ఆ డోరు ఒక కోచ్కి ఇంకో కోచ్కి మధ్యలో నుంచి వెళ్ళే ఆ డోర్ చూడండి, మొత్తం ఊగిపోతుంది. మనం కనీసం నిలబడలేం కూడా, ఏదైనా సపోర్ట్ లేకపోతే పడిపోతాం కూడా. ద బ్యూటిఫుల్. ఇది కూడా బాగుంది. కొండలు, లోయలు అన్నమాట, లోయ ప్రాంతం అనుకోవచ్చు. ఆకాశం ఎక్సలెంట్గా ఉంటుంది. వ్యూ బాగుందండి, అందుకే ఆ వ్యూ తీశాను. ప్రతిసారి సొరంగా చిన్నవి కూడా ఉంటాయి చాలా, అవి కూడా వస్తూ ఉంటాయి. చూడొచ్చు, వ్యూ చాలా బాగుంది కదా. అక్కడ కూడా చిన్న ఇల్లులు ఉన్నాయి. మీరు చూస్తే వీడియో పాస్ చేసి జూమ్ చేస్తే మీకు చిన్న ఇల్లులు కూడా కనపడతాయి ఆ కొండల్లో. మరి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో, అక్కడ కూడా నివసిస్తారేమో మనకు తెలియదు. స్విచ్లు చూపించారు కదా, ఇండియాలో స్విచ్లు ఉండవు, చిన్న స్విచ్లు. అది చూడు ఎట్లా ఊపుతుంది. కూర్చొని వీడియో తీస్తున్నా కానీ ట్రైన్ ఊగుతుందండి. ఆ ఫ్యాన్లు కూడా నేను షార్ట్లో చూపించాను. ఒకటే ఫ్యాన్ ఉంటుంది మధ్యలో. మన ఇండియాలో అంటే అటొకటి ఇటొకటి ఉంటుంది ట్రైన్లో, కానీ అందరికి ఒకటే ఫ్యాను లాగా మొత్తం తిరిగేస్తూ ఉంది. అది చూడొచ్చు మీరు, అంతా తిరుగుతుంది. షేకింగ్ ద ట్రైన్, చాలా షేక్ అయిపోతుంది. సో ఇది ట్రైన్ లోపల భాగం. ఒక స్టేషన్ వచ్చింది ఇప్పుడే, స్టేషన్ లాగింది. ఏం స్టేషను, వీళ్ళు ట్రాక్ మెన్స్ అనుకుంటా, అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు. స్టేషన్లో కూడా మరి అక్కడ ప్లాట్ఫారం ఎక్కడేం కనపడట్లేదు, కానీ ఆగింది. దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. అక్కడ స్టేషన్ నేమ్ కూడా ఉంది. అనౌన్స్మెంట్ వినపడుతుంది కదా, అనౌన్స్మెంట్ కూడా ఉంది అక్కడ. దిగామండి ఫైనల్గా, క్యాండీలో దిగాం. క్యాండీ అంటే ఏం లేదండి, శ్రీలంకలోని ఇంకొక సిటీ, హిల్ స్టేషన్ లాగా పిలుస్తారు దీన్ని. కొంచెం కొండలు ఉంటుంది, చిన్నదే. ఇక్కడ క్యాండీ ప్రతి చోట మరి ఏందో ఈ
ఫ్లాగ్స్ ఉన్నాయి కలర్ఫుల్గా. ఇప్పుడు మేము ఎక్కిన ట్రైన్ ఇదే అండి. ఇది క్యాండీ ఎండ్, ఇంకా ట్రైన్ ఎండ్ అయిపోయింది అక్కడితో. వచ్చిన ట్రైనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోద్ది అనమాట. చూస్తున్నారుగా, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళా వెనక నుంచి ఆ ఇంజన్ వేరే ఇంజన్తో వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది క్యాండీ రైల్వే స్టేషన్. ఫైనల్గా క్యాండీ వచ్చాము ఒక 4 hours తర్వాత. ఇప్పటి వరకు ట్రైన్లో అటు ఇటు ఊగి. చెన్నై లాగా ఎంట్రీ ఉంది, ఇది క్లోజింగ్ ఉంది. పోలీస్ చూడొచ్చు. స్టేషన్లో చూడండి ఏమో కడతారు, ఈ వైట్ కలర్లో ఉంటాయి. అసలు ఏముందో అర్థం కాదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఏంటో అర్థం కావట్లే. దిస్ ఈజ్ ద క్యాండీ రైల్వే స్టేషన్ లోపల సైడ్లో. ఇది దిస్ ఎండింగ్ అనమాట, అందుకే అలా ఉంది. మనకి చెన్నై స్టేషన్లో ఉంటుంది ఎండింగ్, మనం చూడొచ్చు. నాకు తెలిసి అయితే నాకు చెన్నై స్టేషన్ తెలుసు, అందుకే చెప్తున్నాను. మేబీ నాంపల్లో కూడా ఉంటుంది అనుకుంటున్నాను, ఉండకపోవచ్చు. ఎక్వేరియం చూసారా? ఎక్వేరియం ప్రతి స్టేషన్. మరి వీళ్ళు ఏంటో అంటే ఇక్కడ ఫిషింగ్ ఎక్కువ అనుకుంటా, ఫుడ్ కూడా మొత్తం సీ ఫుడ్డే ఉంటుంది మనకి ఎక్కువ శాతం. వెజ్ తక్కువ, చాలా తక్కువ దొరుకుతుంది. వెజిటేరియన్ దొరకదు అసలు. ఏ హోటల్కి పోయినా నాన్ వెజ్, సీ ఫుడ్ ఇవే ఉంటున్నాయి. బాగుంది కదా ఎక్వేరియం, బాగుంది కదా. చేపలు వైట్, నైస్. ఎక్వేరియం చూసాం. బయటకు వెళ్తున్నాం అండి స్టేషన్లో నుంచి. టికెట్ ఆయనకి ఇచ్చేసాం మనం. మరి ఆయన కలెక్ట్ చేసుకుని టికెట్ నా దగ్గర పెట్టుకుందాం అంటే. సో ఇది స్టేషన్కి ఇప్పుడే బయటకు వెళ్తున్నాం. క్యాండీ స్టేషన్, హిల్ స్టేషన్ అని చెప్పాను కదా. ఇది కూడా ఇక్కడ చాలా చూడగలిగిన ప్రదేశాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇంకా తమిళ్ కూడా ఎక్కువ మాట్లాడతారు అని చెప్తున్నారు. మనకు తెలియదు, మనకు తెలుగు తప్ప ఏం రాదు. ఇంగ్లీష్ అంతంత మాత్రం మేనేజ్ చేస్తాం, కానీ ఇక తమిళ్ అంటే మనం వల్ల కాదు. హిందీ అన్నా మేనేజ్ చేయగలుగుతాం, కానీ వాళ్ళు మళ్ళీ తెలుగు మాట్లాడతారండి. తమిళ వాళ్ళు తెలుగు అర్థమవుతుంది, తెలుగు వస్తుంది. ఇక్కడ రాకపోవచ్చు, మన చెన్నైలో అయితే వస్తుంది. చూడొచ్చు సింగలై ఇక్కడ మాట్లాడేది బేసిక్గా శ్రీలంక లాంగ్వేజ్ సింగలై. టుక్ కోసం చూస్తున్నారు మన వాళ్ళు. ఆ టుక్ తీసుకొనే ఆ టుక్ వాళ్ళు ఎక్కడైనా అంతే అండి. ఆటో వాళ్ళు అంటే అందరూ కాదులేండి, కొంతమంది ఉన్నారు. ఓకే అండి, ఉంటాను, బాయ్. నచ్చితే లైక్ చేయండి.